హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి అమ్మ ఇన్ బెంగళూర్. ఆషాఢం కదా, మునగాకు బాడీకి మంచిది అని ఇక్కడ మునగాకు పొడి చేసుకోవడానికి ఇంట్లోనే ఇలా డ్రై చేసుకున్న 2 days నుంచి మునగాకు అంతా క్లీన్ ఇలా ఆరబెట్టుకున్న ఇంట్లోనే. సన్ పడితే దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పోతాయంటారు కదా, అందుకే కరివేపాకు మరియు మునగాకు ఇలా ఆరబెట్టుకున్న. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 10 to 15 ఎండుమిర్చిని మనం జస్ట్ క్రిస్పీగా కొంచెం హీట్ చేసుకోవాలి. ఓవర్గా రోస్ట్ చేస్తే మాడిపోయి నల్లగా అవుతాయి, మరి టేస్ట్ అంతా మారిపోతుంది పౌడర్ది. సో ఓన్లీ 2 minutes జస్ట్ ఫ్రై చేసుకొని 2 cups ఆఫ్ ధనియా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఎక్కువ ఓవర్ రోస్ట్ చేయకుండా జస్ట్ కొంచెం హీట్ అయ్యే వరకు ఒక 5 minutes రోస్ట్ చేసుకొని మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఉండేటట్టు చూసుకొని పక్కకు పెట్టుకోవాలి. ధనియాలు ఇస్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి నేను ధనియా అండ్ హీట్ కూడా ఉండదు బాడీ కానీ ధనియాలు యాడ్ చేసా. అండ్ కర్రీ లీవ్స్ కూడా 2 minutes హీట్ చేసుకోవాలి. కరివేపాకు మునగాకు హీట్ చేస్తే దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంతా పోతుంది అంటారు, కానీ ఇక్కడ కొంచెం ఏమైనా మెత్తగా ఉన్నాయేమో ఆకులు అని చెప్పి జస్ట్ క్రిస్పీ అవ్వడానికి 2 minutes అంతే నేను ఫ్రై చేస్తున్నా, హీట్ చేస్తున్నా. సో ఇవంతా అయిపోయాక ఇవన్నీ కూల్ అయ్యాక మనం మిక్సీ జార్లో అన్నీ తీసుకొని వేయాలి. అది ఎలాగో నేను చూపిస్తా. ఫస్ట్ ధనియా అండ్ ఎండుమిర్చి వేసుకొని మిక్సీలో ఫస్ట్ ఇవి పొడి చేసుకోవాలి. ముందుగానే లీవ్స్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటే ధనియాలు అంతా పౌడర్ అవ్వవు. సో ఇక్కడ 1 garlic మొత్తం వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. అండ్ జీరా కూడా యాడ్ చేయాలి. తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని రఫ్గా అయ్యే వరకు, బాగా స్మూత్గా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం తగినంత సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇప్పుడు బాగా మిక్స్ అవుతుంది సాల్ట్. సో కొంచెం ఎంత సాల్ట్ అవసరమైతే అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని అదే పౌడర్కి ఒకసారి గ్రైండ్ చేసి, నెక్స్ట్ ఇప్పుడు మునగాకు యాడ్ చేసుకుని అదే పౌడర్కి మరియు గ్రైండ్ చేసుకుంటే పౌడర్ రెడీ. సో దీన్ని ఒక టైట్ క్యాప్ ఉన్న బాటిల్లో స్టోర్ చేసుకుంటే మీకు 2-3 months ఈజీగా వస్తుంది. అండ్ మీరు దీన్ని అన్నంలో నెయ్యి వేసుకొని బాగా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.